బ్రతుకు మూలమునైనా సరే, నా చావు మూలమునైనా సరే. ఇప్పుడు ఏం కావాలి అని అంటే, నా శరీరమందు నా ప్రభువు, నా దేవుడు ఏం చేయబడాలా? ఘనపరచబడాలా. దీని గురించిన ఆశ ఎట్లుంది చూడండి. 20 వచనం అన్నాడు, నేను మిగుల్లా అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము. కనుక తనకు జీవితంలో పానార్పణముగా పోయబడుట, కనుక తన ప్రాణమును దేవుని కొరకే అప్పగించుట. ఎంత ప్రతికూలమైన పరిస్థితులు వచ్చిన ప్రభుని సేవించడానికి ఆయన ఏం చేస్తున్నాడంట? మిగుల్లా అపేక్షించుచు ఏం చేస్తున్నాడంట? నిరీక్షిస్తున్నాడు. అంటే తన బ్రతుకు మూలమైనా సరే, తన చావు మూలమైనా సరే దేవునికి మహిమ కలగాల. అదే యేసుక్రీస్తు ప్రభువు అని చెప్తూ వచ్చు. యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణం చేసి భూమి మీద నేను నిన్ను మహిమపరిచి ఉన్నాను. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఎలాగున తండ్రిని మహిమపరిచినాడో అలాగనే ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు తన బ్రతుకు మూలమైనా సరే యేసుక్రీస్తు ప్రభువు, తన చావు మూలమైనా సరే దేవునికి మహిమ కలగాల. అందుకనే తన ప్రాణం అప్పగిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు శిలువలో అంటూ వచ్చినారు, సమాప్తమైనదని. ఇక్కడ తనకు పనిని ముగించినాడు. అంటే తన శరీరమందు బ్రతుకు మూలమైనా సరే, చావు మూలమైనా సరే తన తండ్రి మహిమ పొందాలా. అదే అపేక్ష, అదే అనుభవంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలులో మనం చూస్తాం. అట్టి ప్రత్యక్షతను నీవు నేను అపేక్షిస్తే, అట్టి అనుభవంలోకి నీవు నేను వస్తే, అట్టి నిరీక్షణ నీ నా జీవితంలో ఉంటే, అట్టి క్రియలు మన జీవితంలో ఉంటే, అలాంటి జీవితం ఈ లోకంలో ఉంటే నీతి కిరీటం నువ్వు నేను పొందుతాం. కనుక ఈ అనుభవం లేకపోతే నీతి కిరీటం మనకు లేదు. ఈ కిరీటం మనకు అనుభవంలోకి నువ్వు నేను రాం.